Have you ever chose self-respect over money? This is my first ever video I am posting with my real face. మ్యాట్ ఏంటంటే నేను రెసిగ్నేషన్ గురించి కొన్ని షార్ట్స్ అండ్ రీల్స్ అనేవి షేర్ చేశాను. సో దాని గురించి ఒక ఫుల్ క్లారిటీ వీడియో అనేది మీకు ఇస్తా అని చెప్పాను కాబట్టి ఆ వీడియో ఇదే. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో, లాస్ట్ వరకు చూసేయండి. అసలు రెసిగ్నేషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు లెక్చరర్ జాబ్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పుకుందాం. అసలు 2025లో నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే మాస్టర్స్ కోసం ప్లాన్ చేసుకున్నా, యూకేకి వెళ్దామని చెప్పి. కానీ ఏమైందంటే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను మాస్టర్స్కి వెళ్ళలేకపోయాను. ఎప్పుడైతే మాస్టర్స్కి డ్రాప్ అయిపోయిన తర్వాత నేను యూకే యూత్ మొబిలిటీ వీసా అని ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇయర్లీ 2 టైమ్స్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది, ఫిబ్రవరి అండ్ జూలై. సో ఫిబ్రవరిలో నాకు వెళ్ళడానికి కుదరలేదు, జూలైలో వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ నేనైతే ఐఎల్స్కి అవి ప్రిపేర్ అవుతున్నాను. ఆ గ్యాప్లో ఏంటంటే ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సో ట్రయింగ్ టు గెట్ సమ్ జాబ్ అనమాట, ఏదన్నా జాబ్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. బట్ కంప్లీట్లీ నేనైతే ఐఎల్స్ మీద ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను పక్క నుంచి. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మాత్రమే ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకున్న టైంలో నాకు ఒక కాలేజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాలేజ్ నుంచి కాల్ చేసి ఆల్మోస్ట్ 7 డేస్ 10 డేస్ వరకు నాకు కాల్ చేశారు రమ్మని. సో నేను అసలు ఆ ప్రొఫెషన్లోకి వెళ్దాము అని అనుకోలేదు. కానీ సరే అన్నిసార్లు కాల్ చేశారు కదా, ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పేసి మా మమ్మీ అన్నారని చెప్పి నేను వెళ్ళాను. ఐ థింక్ ఏప్రిల్ 24th అనుకుంటా నేను ఆ కాలేజ్కి డెమో కోసం వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నాకు శాలరీ అవన్నీ డీటెయిల్స్ చెప్పారు. బట్ అదర్ దెన్ చాలా డీటెయిల్స్ నాకు చెప్పలేదు. అసలు నేను ఆ కాలేజ్ వాళ్ళకి ఎలా తెలుసు అంటే కొన్ని జాబ్ సెర్చింగ్ యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రొఫైల్ చూసాము, మీ ప్రొఫైల్ బాగుంది, సో ఒకసారి డెమోకి రండి మేడం అని చెప్పి ఆఫర్ చేశారు. సో అప్పటికి నేను ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళకపోదాం అనుకుంటున్నాను కదా, ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నాను. బట్ 6 డేస్ 7 డేస్ 10 డేస్ అవుతుంది, వాళ్ళు కాల్ చేస్తున్నారు. సరే కాల్ చేస్తున్నారు కదా, వెళ్ళు ట్రై చేయి చూడు అని చెప్పేసి అన్నారని మా అమ్మగారు. వెళ్ళాను. సో వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నారు అండ్ సాలరీ గురించి అడిగారు, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో నేను అంత చెప్పేశాను. సో నేను ఎంతైతే చెప్పానో దానికంటే కొంచెం తక్కువ చెప్పారు. సో ఓకే, నేను అనుకున్న దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా, సరే ఓకే అని చెప్పేసి నేనైతే జాయిన్ అయిపోయాను. కానీ చెప్పాలంటే నేను జాయిన్ అయినప్పుడు ఎంత మాట్లాడారంటే చాలా మాట్లాడారు. అసలు ఎలా అంటే ఇంక వీళ్ళకంటే మంచోళ్ళు ఎవరు ఉండరు అన్నట్టు మాట్లాడారు. సో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి ఒక 1 మంత్ చాలా మాట్లాడారు, చాలా ట్రీట్ చేశారు, అంతా బాగుంది. కానీ ఆ సెకండ్ మంత్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఒక్కొక్క షేడ్ కూడా బయట పెడుతూ వచ్చారనమాట. సో ఆ కాలేజ్లో మే 1 నా జాయినింగ్ అయిందనమాట. మే 1 నుంచి నేను అక్కడ వర్క్ చేశాను. సో మే 1 నుంచి అంతా కూడా. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఫస్ట్ 2 మంత్స్ అడ్మినిస్ట్రేషన్ వరకే, క్లాసెస్ ఉండవని చెప్పేసి నాకు ఏం చెప్పారంటే ఒక సాలరీ చెప్పి, సో తర్వాత ఎప్పుడైతే నేను ఫస్ట్ సాలరీ మాట్లాడుకున్నానో ఆ సాలరీ 3rd మంత్ నుంచి ఇస్తామన్నారు. సో 3rd మంత్ ఎప్పుడైతే ఉందో అప్పుడు నేను క్వశ్చన్ చేశాను అనమాట, నాకు సాలరీ పడింది బట్ ఓల్డ్ సాలరీ ఏదైతే 2 మంత్స్కి వేసారో సేమ్ అదే సాలరీ వేశారు. నాకు ఎప్పుడు ఎలా అంటే నేను ఎలాంటి తప్పు చేయను, కానీ ఎవరైనా ఎలాంటి తప్పు చేసినా నా దగ్గర నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. ఫస్ట్ నన్ను జాబ్లోకి తీసుకునేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడారో తర్వాత వాళ్ళ మంచితనం నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. ఆల్సో ఏంటంటే అక్కడ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ హాస్టల్ ప్రొవైడ్ చేయడం వల్ల మేమేం వర్క్ చేయాలన్నది చెప్పలేదు మాకు. అంటే హాస్టల్లో ఉండేవాళ్ళంట మార్నింగ్ 6 నుంచి 7:15 వరకు స్టడీ అవర్ చేయాలంట, మళ్ళీ ఈవినింగ్ 5కి కాలేజ్ అయిపోతుంది కదా, మరి 6 నుంచి 8కి ఒక స్టడీ అవర్ చేయాలంట. అంటే మార్నింగ్ మేము 6కి స్టార్ట్ చేసి మా సైకిల్ 8కి ఆపాలంట. నేను కాలేజ్లో జాయిన్ అయిందే ఎందుకంటే మార్నింగ్ 9 to 4:30 కాలేజ్ ఉంటుంది, తర్వాత నేను ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు కదా అని మాత్రమే జాయిన్ అయ్యాను. కానీ వన్స్ ఎప్పుడైతే ఇక్కడ మార్నింగ్ 6 నుంచి 8 వరకు అని చెప్పారో నేను ఫుల్ షాక్. అసలు కరెక్ట్గా ఈ స్టడీ అవర్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి, సేమ్ అదే టైంలో నాకు టైఫాయిడ్ ఫీవర్ అనమాట. టైఫాయిడ్ ఫీవర్ అయితే నాకు కాల్ చేసి మేడం మీకు స్టడీ అవర్ ఉంది వెళ్ళండి అని చెప్పేసి చాలాసార్లు కాల్ చేసేవాళ్ళు. నేను చెప్పేసేదాన్ని నాకు జాయినింగ్లో స్టడీ అవర్స్ గురించి చెప్పలేదు, నేను స్టడీ అవర్కి వెళ్ళను అని చెప్పి. ఇదంతా ఇలా నడుస్తుంది. వన్ డే ఏంటంటే స్టడీ అవర్ టైం టేబుల్ సర్క్యులర్ పంపించారనమాట స్టాఫ్ అందరికి. సో దాంట్లో నా టైం టేబుల్ చూసుకుంటే మార్నింగ్ 6 to 7:15 ఒక స్టడీ అవర్ ఉంది, మళ్ళీ మధ్యలో 9 to 5 వరకు కాలేజ్. ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 7 to 9 మళ్ళీ స్టడీ అవర్ వేశారు. అంటే నేను 9 వరకు వర్క్ చేసి నేను ఇంకెప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఇంకా నాకు ఏదైనా వర్క్స్ ఉంటే ఎప్పుడు చేసుకోవాలి. సో నేనైతే 9 to 5 వరకు మాత్రమే కాలేజ్ ఉంటుంది కదా అని మాత్రమే జాయిన్ అయ్యాను నేను. సో ఎప్పుడైతే సర్క్యులర్ వచ్చిందో నేను అప్పుడు సైన్ చేయలేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను, నేను సైన్ చేయండి మేడం మీరు తీసుకెళ్ళిపోండి అనే చెప్పాను ఆవిడకి. సో ఎప్పుడైతే నేను సైన్ చేయలేదు కాబట్టి నన్ను పిలిచారు. జాబ్లోకి మనల్ని వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఏదైనా చేయకపోతే వాళ్ళు ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో
మనం జాయిన్ అయినప్పుడు మనకు చెప్పలేని రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోమంటే మనం క్వశ్చన్ చేయకూడదా? సో నేను క్వశ్చన్ చేశాను. నేను క్వశ్చన్ చేసి అడిగితే ఏమన్నారంటే, అంతకు ముందు వరకు వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు క్వశ్చన్ చేయలేదంట. నేను వచ్చిన తర్వాత క్వశ్చన్ చేశానంట. సో నా వల్ల అన్ని రూల్స్ మార్చాల్సి వచ్చిందంట. సో ఆ గ్రడ్జ్ నా మీద పెట్టేసుకున్నారు వాళ్ళు. సో ఏంటంటే నేను నా గురించి వాళ్ళ రూల్స్ అని నేను మార్చుకోమని చెప్పలేదు. నేను వెళ్ళిపోతాననే చెప్పా. కానీ వాళ్ళు ఉండండి, డే స్కాలరింగ్ వద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళే ఒక్క స్టడీ అవర్ వేశారు అప్పటి నుంచి. ఓకే, మార్నింగ్ 6 to 7:15 స్టడీ అవర్ అడ్జస్ట్ అవుతున్నాం. సో ఈ స్టడీ అవర్ ఇష్యూ ఇలా పక్కన పెట్టేస్తే ఇప్పుడు సాలరీ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫస్ట్ 2 months అడ్మినిస్ట్రేషన్ వర్క్ అని ఒక సాలరీ చెప్పారు. నెక్స్ట్ మంత్ నుంచి యాజ్ యూజువల్గా నాకు ఫస్ట్ ఏదైతే సాలరీ చెప్పారో అదే సాలరీ పడుతుందని చెప్పారు కదా, కానీ నాకు అది పడలేదు. సో వన్స్ ఎప్పుడైతే నేను సాలరీ చెక్ చేసుకుని నాకు ఆ సాలరీ పడలేదో, నేను అప్పుడు 2 days వెయిట్ చేసి నేను అడిగా చైర్మన్ని, డైరెక్ట్ చైర్మన్ దగ్గరికే వెళ్ళి ఇలా నాకు సాలరీ పడలేదు అని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నాడంటే సింపుల్గా, అవునా మేడం గారు, సరే నేను చెప్తాలే, చూస్తాము అన్నాడు. ఇలా అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఏమో బై మిస్టేక్ అలా లాస్ట్ మంత్ది ఇప్పుడు కూడా వేసేసారేమో, మార్చి మళ్ళీ వేస్తారేమో అని చెప్పే కదా అనుకుంటాం. నేను అలా చైర్మన్ దగ్గరికి వెళ్ళి అడిగేసిన తర్వాత ఒక 3-4 days మళ్ళీ వెయిట్ చేశాను. మళ్ళీ శాలరీ నాకు పడలేదు. సో శాలరీ పడకపోయేసరికి నేను మళ్ళీ వెళ్ళాను అనమాట. ఫోన్ చేశాను, రమ్మన్నారు, కింద చైర్మన్ క్యాబిన్లో ఉన్నాను, రమ్మన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, దేని గురించి వచ్చారంటే, ఇలా శాలరీ గురించి చెప్పాను కదండి, నాకు మళ్ళీ శాలరీ ఇంకా పడలేదు అంటే, శాలరీ ఏంటి అంటే, నాకు ఇలాగా చెప్పారు కదా శాలరీ, ఫస్ట్ నాకు ఆ శాలరీ పడట్లేదంటే, మేము అసలు చెప్పలేదే, అందరికీ ఎంత చెప్తామో మీకు కూడా అంతే చెప్పాము, మేమేం అంత చెప్పలేదు అన్నాడు. నాకు ఫ్యూజ్ అవుట్ అసలు. సరే నువ్వు ఇప్పుడు చెప్పలేదు అంటే, నేను 2-3 రోజుల ముందు మళ్ళీ ఒకసారి నిన్ను అడిగానుగా, ఆ రోజు ఎందుకు చెప్పలా నాకు ఈ ఆన్సర్? చూస్తామని ఎందుకన్నావు ఆ రోజు? చూస్తామని అన్నప్పుడు ఖచ్చితంగా వేస్తామని అనుకుంటాం కదా, వేస్తారనేసి. సో డైరెక్ట్గా మాట మార్చేశాడు అనమాట. మేము అసలు చెప్పలేదు, మేము ఇంతే చెప్పామన్నాడు. చైర్మన్తో మాట్లాడే ముందు ప్రిన్సిపల్తో మాట్లాడా నేను. ప్రిన్సిపల్ అంటాడు, అంతా మాట్లాడిన తర్వాత నాకు ఇంత పడట్లేదు అంటే, అదే మేడం చూడండి 1 month చూసి మాట్లాడండి, రివ్యూ తీసుకుంటారు కదా. రివ్యూ తీసుకోవడం ఏంటి? నాకు ఫస్ట్ చెప్పిన సాలరీ గురించి అడుగుతున్నా, నేను ఇంక్రిమెంట్ గురించి కాదు కదా అడిగేది. నేను గుక్క తిప్పకుండా కరెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ మాట్లాడేసరికి ఏమన్నారంటే, "నీ మీద రివ్యూ తీసుకున్నారు. సో, రివ్యూ కొంచెం అటు ఇటుగా వచ్చింది. మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్‌కి పెంచుతారేమో" అని చెప్పేసి అన్నాడు ప్రిన్సిపల్. అదేంటి, నేను ఇంక్రిమెంట్ గురించి మాట్లాడట్లేదు. నేను యాక్చువల్ సాలరీ నాకు ఏదైతే చెప్పారో నేను దాని గురించే మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు నేను ఇలా క్వెషన్ చేస్తే అప్పుడు చెప్తున్నారు మీరు రివ్యూ అని చెప్పి. సరే ఒక మేడం ఉన్నారు. ఒక బ్రాంచ్‌కి వెళ్తారు. ఆ మేడం మీకు కూడా తెలుసు కదా. మీరు ఆవిడ పిల్లలు ఒక ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళిన వెంటనే ఆవిడ మీద రివ్యూ ఇచ్చారు. రివ్యూ ఇస్తే మీరు వెంటనే పిలిపించి ఆవిడతో మాట్లాడారు కదా, మీరు బాగా చెప్పట్లేదు, వాళ్ళకి నచ్చలేదంట అని చెప్పి. సో నేను 2 months నుంచి వాళ్ళకి టీచ్ చేస్తున్నాను అంటే, ఈ 2 monthsలో నన్ను ఎప్పుడు పిలిపించి మీరు మాట్లాడలేదు. ఈ రోజు నేను సాలరీ గురించి అడిగిన తర్వాత మీరు రివ్యూ అని మాట్లాడుతున్నారంటే మీరు అబద్ధం చెప్తున్నట్టే కదా. సరే నేను సరిగ్గా చెప్పలేదు అనుకున్నా. ఓకే, అయితే నువ్వు తక్కువ సాలరీ ఇచ్చి నన్ను ఉంచేసుకొని మీ కాలేజ్‌లో మీ పిల్లలకి టీచింగ్ చెప్పేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టేనా నువ్వు? నాకు ఏదైతే ఓల్డ్ సాలరీ ఇచ్చారో ఆ ఓల్డ్ సాలరీ తీసుకునంట నేను సరిగ్గా చెప్పకపోయినా ఉండొచ్చంట. కానీ నాకు ఏదైతే యాక్చువల్ సాలరీ చెప్పారో ఆ సాలరీ మాత్రం నేను అడగకూడదంట. అండ్ ఆల్సో చైర్మన్‌తో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు. ముసుగులో గుద్దులాట లేకుండా ఒక మాట చెప్పాలంటే మేడం గారు, మీతో నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకు అంటే, నేనంటే ప్రతి దానికి క్వెషన్ చేస్తున్నానంట. అంటే క్వెషన్ చేయరా? మీరు క్వెషన్ చేయొచ్చు. మేము క్వెషన్ చేయకూడదా? ఎందుకు క్వెషన్ చేయం? ఖచ్చితంగా క్వెషన్ చేస్తాం. మీరు మళ్ళీ ఇంకోటి చెప్పా. మీరు తీసుకున్నది జెన్‌జీ వాళ్ళని తీసుకున్నారు. ఈ జనరేషన్ వాళ్ళని మీరు వర్క్‌లోకి తీసుకున్నారు. మీరు ఎన్నైతే క్వెషన్‌లు చేస్తారో అంతకు మించి మేము క్వెషన్‌లు చేస్తాము. సో మీరు ఇదంతా ముందే ఆలోచించుకోవాలి అని చెప్పా. ఆ కాలేజ్‌లోకి అడుగుపెట్టే ముందు ఎంత మంచిగా మాట్లాడతారో, కంప్లీట్‌గా వాళ్ళు 1 month అయిన తర్వాత టోటల్లీ చేంజ్ అయిపోయారు. ఇంత ఫేక్ నేను ఎక్కడ చూడలేదసలు. అండ్ ఆల్సో ఒకటేంటంటే, అప్పటి వరకు చేసిన స్టాఫ్ ఎవరు కూడా దేని గురించి, ఏ ఒక్క దాని గురించి కూడా క్వెషన్ చేయలేదంట. నేను ఒక్కదాన్నే క్వెషన్ చేశానంట. నా వల్ల రూల్స్ అన్నీ మార్చారంట. ఎవరు మార్చమన్నారు మీ రూల్స్‌ని? నేనే డే స్కాలరింగ్‌కి వెళ్ళిపోతా అన్నాను కదా. పంపించేసుంటే ఈ రూల్స్ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా నీకు. మార్చావు. ఎందుకు ఉంచుకున్నావు? అది నీ ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ కాదుగా. సో నేను ఎప్పుడైతే ఇలా సాలరీ గురించి మాట్లాడానో అంతా నాకు చెప్పేసాడు. చెప్పేస్తే
నేను ప్రతిదీ రికార్డ్ చేశాను. మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను మధ్య మధ్యలో చూడండి. నేను ఇలా డేస్ కాలరింగ్ చేస్తా అన్నాను కదా! మిమ్మల్ని ఎవరు మార్చుకోమన్నారు రూల్స్ అని అడిగితే అన్నాడు, "ఇప్పుడు చేసుకోండి డేస్ కాలరింగ్" అంటున్నాడు. నువ్వు అంత అసంతృప్తి అని మాట్లాడిన తర్వాత నీ దగ్గర పని చేయాల్సిన అవసరం నాకేంటి? దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. నేను చదువుకున్నాను. ఓకే. నాకు జాబ్ రాలేదు ఎక్కడ అనుకున్నా. నేను ఇంకెక్కడ నా ఏ పని చేసుకొని బతకలేనా ఏంటి? మాట్లాడితే ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక డైలాగ్ ఏస్తాడు. ఏంటంటే 140,00,00,000 జనాభాలో మాకు పనిచేయడానికి ఇక్కడ కాలేజ్‌లో ఒక్కళ్ళు దొరకరా అని. నీకు అలాగే 140,00,00,000 జనాభాలో ఒకళ్ళు దొరికినప్పుడు, అదే 140,00,00,000 జనాభాలో ఒక 140 కంపెనీలుండవా? మినిమమ్ 140 కంపెనీలుండవా? ఆ కంపెనీలో ఒక్క కంపెనీ కూడా జాబ్ ఇవ్వదా నాకు? సరే జాబ్ ఇవ్వలేదు అనుకుందాం. నేను ఇంకేం చేసుకొని బ్రతకలేనా? అంటే అక్కడ ఉండి పని చేయాలంటేనంట అసలు ఆళ్ళన్నదే వేదం. ఇంక వాళ్ళని ఒక్క క్వెషన్ గూడా చేయకూడదు. అలా క్వెషన్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోతారంట. సో, వాళ్ళు ప్రతి ఇయర్ స్టాఫ్ మారిపోతారంట కాలేజ్‌లో. ఇదేం కాలేజో నేనెక్కడ చూడలేదసలు. ఇలాంటి కాలేజ్‌ని నేనిప్పటి వరకు ఎక్కడా చూడల. ఎంత చెత్త కాలేజ్ అంటే హాస్టల్స్ ఉంటాయి. అసలు ఆ హాస్టల్‌లో పిల్లలు ఎలా ఉంటారో కూడా అసలు చెప్పలేను నేను. అంత దరిద్రంగా ఉంటాయి హాస్టల్స్ అయితే. ఎప్పుడైతే నేను ఇలా సాలరీ గురించి, ఇంకా స్టడీ అవర్స్ గురించి వీటిలన్నిట్లి గురించి మాట్లాడుతున్నానో నా మీద గ్రడ్జ్ పెంచేసుకున్నారు. అప్పటి వరకు మాట్లాడితే స్టార్టింగ్‌లో రమ్య, 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 రమ్య అనేవాళ్ళు. ఎప్పుడైతే నేను ఇవన్నీ మాట్లాడానో నాతో ఎక్కువ మాట్లాడడమే మానేశారు. నాతో మాట్లాడడం మానేయడం వల్ల నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు గానీ, సో, లెక్చరర్స్ కూడా అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు. సో, ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల నేను వెళ్ళిపోయే 1 ½ మంత్ ముందు ఇద్దరు మేడమ్స్ ఆళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇద్దరేంటి నలుగురు వెళ్ళిపోయారు. జాయిన్ అయ్యి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంకొక ఇద్దరు 1 మంత్ చేసి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అసలు రెస్పెక్ట్ ఉండదు లెక్చరర్స్‌కి. అండ్ ఆల్సో ముందోటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు. అండ్ వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు, తర్వాత ఒకలా మాట్లాడతారు. నేనెప్పుడైతే ఆ కాలేజ్‌లో అడుగుపెట్టానో ఒక 1 మంత్ వరకు ఆయన నాతో మంచిగా మాట్లాడాడు. నేను ఆయనతో మంచిగానే మాట్లాడా. బట్ ఎప్పుడైతే కొంచెం మొహం మార్చి వేరేగా మాట్లాడడం స్టార్ట్ చేశారో, నేను కూడా అప్పటినుంచి నేను ప్రతీదీ క్వెషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ 1 మంత్‌లో మనకు ఆ కాలేజ్ గురించి అంత తెలిసిపోదు కదా! సో, 1 మంత్ నుంచి అలా అలా తెలుస్తా వచ్చింది. ఇంకా ప్రతి దాని గురించి నేను ప్రతీదీ క్వెషన్ చేస్తా ఉన్నాను. ఎవడైనా సరే జాబ్‌లోకి తీసుకునే ముందు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పేసొస్తాడు. ఈళ్ళు మాత్రం నాకు ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నాకు చెప్పలేదు. సో, నేను ఆళ్ళని క్వెషన్ చేశాను స్టడీ అవర్స్ గురించి కానీ, అండ్ సాలరీ కూడా మనకి బాండ్ అవన్నీ రాసేటప్పుడు ఫస్ట్ ఒక సాలరీ రాస్తున్నారు. మనకిచ్చేది మాత్రం ఒకటుంటది. సో, వీటిలన్నిట్లి గురించి లెక్చరర్స్‌లో కొంచెం డిస్కషన్స్ అయ్యి దాని గురించి అప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ తెలుసన్న పాయింట్ నేను అన్నాను. అంటే దాని గురించి నన్ను పిలిపించి మాట్లాడారు. "ఇవన్నీ ఎందుకు మేడం గారు? అవన్నీ మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పండి" అది ఇది అని చెప్పేసి ఇలా మాట్లాడారనమాట. సో, ఎప్పుడైతే నేను ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ అన్నానో, ఈ స్టడీ అవర్స్ గురించి మాట్లాడానో, సాలరీ గురించి మాట్లాడానో, అప్పటినుంచి నా మీద గ్రడ్జ్ పెంచేసుకున్నాడు. అయినా సరే నేను అదంతా అలాగే కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసి వన్స్ నాకు సాలరీ పడకపోయిన తర్వాత నేను క్వెషన్ చేశా. క్వెషన్ చేసిన తర్వాత వెంటనే మాట మార్చేసాడు. "మేమసలు చెప్పలేదు. మేము ఇంతే చెప్పామని." "నువ్వు అంతే చెప్పావంటే నేనుండను. నాకు ఫస్ట్ ఎంతైతే చెప్పావో అంత ఇస్తానంటేనే నేను ఈ జాబ్‌లో ఉంటాను. లేకపోతే నేను ఉండనని చెప్పేసా. సో, ఇదంతా కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నా డెసిషన్ ఏంటో ప్రిన్సిపల్‌కి చెప్పమన్నాడు. ప్రిన్సిపల్‌కి చెప్పమంటే వెంటనే నిమిషం గూడా ఆగకుండా నేను డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను చెప్పేసా. "నేను ఉండట్లేదు. నా సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసేయండి. నాకు ఇవ్వాల్సిన డ్యూ కూడా రెడీ చేయండి. నేను ఎళ్ళిపోతాను" అన్నా. అప్పుడన్నాడు, "మీతో మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు మేడం. మీ సబ్జెక్ట్ బావుంటది. మీ అంతా బావుంటది. ఆయన అలాగే మాట్లాడతారు. మీరేం పట్టించుకోకండి. సో, ఏదో కోపంలో మాట్లాడుంటారు. మీరు ఉండండి, ఉండండి" అంటున్నాడు. నాకు సిగ్గుంది. నాకు సిగ్గుంది కాబట్టి నేనొచ్చేసాను. మీరెంతమంది తిట్టించుకుంటే మీరు తిట్టించుకొని మీరుండండి. నాకేం అవసరం? నాకింకే పని దొరకతా ఏంటి అని నేను అనుకుని మనసులో సో, నేనెలా అయితే మాట్లాడాలో ఒక ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్‌గానే మాట్లాడాలి కాబట్టి ఎలా అయితే మాట్లాడాలో అంత రెస్పెక్ట్‌తోనే గట్టిగానే మాట్లాడేసి నేనుండను. నాకవసరం లేదు. నా సర్టిఫికేట్స్ నాకిచ్చేయండి అని జెప్పేసి టోటల్‌గా క్లారిటీ ఇచ్చేసి నేనొచ్చేసా. సో, నెక్స్ట్ డే సండే. సండే కాబట్టి అప్పుడెవరు ఉండరు కాబట్టి అడ్మినిస్ట్రేషన్. మండే నాకు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చేయండి నేనెళ్ళిపోతానని జెప్పా. సరే మండే నేను రెసిగ్నేషన్ లెటర్ తీసుకెళ్ళాను. రెసిగ్నేషన్ లెటర్‌లో కూడా నాకు సాలరీ ఎంత ఇవ్వట్లేదు అని జెప్పేసి నేను ఆ రీజనే రాస్తే అన్నారు. ఇలా రాయకూడదంట పర్సనల్ రీజన్ అని జెప్పేసి రాయమన్నాడు. రాయమంటే నేను రాయనన్నాను. నేనెందుకు రాస్తాను? నేనేం పర్సనల్ రీజన్ వల్ల ఎళ్ళిపోవట్లేదు. మీరు సాలరీ గురించి తప్పు చెప్పారు కాబట్టి అప్పుడు ఇప్పుడు మాట మార్చారు కాబట్టి నేను వెళ్ళిపోతా అంటున్నాను. నేనయితే మార్చనని జెప్పా. సో, ఇలా అంటున్నారని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఫస్ట్ ఆళ్ళు అన్నారు రాయొద్దు అన్నారు.
రాయొద్దు అంటే నేను రాయనని చెప్పేసి మా పేరెంట్స్ ఫోన్ చేసి కాల్ తీసుకెళ్ళి నేను వాళ్ళకి ఫోన్ ఇస్తుంటే అన్నాడు, నేను మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మేమన్నా తీసుకున్నామా మాట్లాడడానికి అని చెప్పేశాడు. అని చెప్పేసి అంటే, మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, అందుకే మాట్లాడుతా అన్నారు, తీసుకోండి అంటే మాట్లాడను అన్నాడు. ఓకే, నేను మళ్ళీ మా పేరెంట్స్తో మాట్లాడుకుంటే ఎలాగో వచ్చేస్తావు కదా, నీకెందుకు వదిలేసే, ఆడి కర్మ వాళ్ళు పోతారు, వదిలేసే అని చెప్పేసి అన్నారని నేను మళ్ళీ లెటర్ మార్చి రాసా. ఆ వీడియో క్లిప్స్ మేము ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ నేను మళ్ళీ రాసి నేను 2 లెటర్లు ఇచ్చేసా, మీకు ఏ లెటర్ కావాలో అది తీసుకుని సైన్ చేసుకోండి అని చెప్పేసి నేను 2 లెటర్లు ఇచ్చేసి ఒక లెటర్ నేను తీసేసుకున్నా, పర్సనల్ ఇష్యూ అనేది రాసేసి ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత నా సర్టిఫికేట్స్ ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను, సర్టిఫికేట్స్ తీసుకున్నాను. ఆ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత శాలరీ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మంత్లో అందరికీ ఎప్పుడు పడతాయో నాకు అప్పుడు పడతాయి అన్నారు. నాకంటే 1 మంత్ ముందు 2 మేడమ్స్ వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ శాలరీ క్లియర్ చేసే పంపించారు. అంటే అప్పుడు వాళ్ళే పంపించేశారు వాళ్ళని. ఇప్పుడు నా అంతట నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి శాలరీ అన్నాడు తర్వాత ఇస్తాడంట. తర్వాత ఇస్తానంటే, సరే మీరు తర్వాత ఇస్తానంటున్నారు, నాకేంటి నమ్మకం, నాకు నమ్మకం లేదు మీ మీద. ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇప్పుడే మార్చేశారు. ఇప్పుడు శాలరీ విషయంలో మిమ్మల్ని నేను ఎలా నమ్మాలని చెప్పేసి నేను అడిగా. మీకెందుకు మేడం, నేను ఇస్తాను, నేను ఇప్పిస్తాను అన్నాడు ప్రిన్సిపల్. నాకు నమ్మకం లేదు. సరే అయితే నేను లెటర్ రాస్తాను, మీరు ఎలా అయితే ప్రతి దానికి ప్రూఫ్ తీసుకుంటున్నారో నాకు కూడా నేను లెటర్ రాస్తాను, నాకు ఇంకా శాలరీ ఇవ్వలేదని చెప్పి నాకు కూడా ప్రూఫ్ ఇవ్వండి, ఒక సైన్ చేసి నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతా అన్నా. సైన్ చేయరంట, కానీ నేను వాళ్ళని నమ్మేయాలంట. ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పేసిన వాళ్ళు ఇప్పుడు నేను నమ్మేయాలంట. నాకు అలా కుదరదు, మీరు సైన్ చేసేవన్నీ వెళ్తా అన్న. సో అదే మాట తీసుకెళ్ళి ప్రిన్సిపల్ చైర్మన్తో మాట్లాడాడు. సరే అని చెప్పి ఏం చేశాడంటే, సరే చెక్ రాసి ఇచ్చేస్తామని చెక్ రాశారు. చెక్ రాసి చెక్ తీసుకుని నేను ఎలా అయితే గట్టిగా చెప్పాలో అన్ని గట్టిగా చెప్పేసి నేను అప్పుడు కాలేజ్లో నుంచి బయట అడుగు పెట్టాను అనమాట. కానీ ఈ స్టోరీ అంతా పక్కన పెడితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో చాలా అటాచ్ అయిపోయాను. అండ్ వాళ్ళు ఎంత ఎమోషనల్ అయిపోయారంటే నేను వచ్చే ముందు చెప్పలేను, చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. బట్ నేను కూడా బయటికి చూపిస్తే వాళ్ళు ఇంకా ఎమోషనల్ అవుతారు అన్న ఒక్క రీజన్తో నేను ఎక్కువ ఎమోషన్ చూపించలేదు. అండ్ ఆల్సో నేను ముందు ఒక వీడియో పెట్టా స్టూడెంట్స్తో ఫొటోస్ దిగి ఆ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ గురించి నాకు కాల్ చేశారనమాట. ఇలాగా లీగల్ ఇష్యూస్ అది ఇది అని చెప్పి. లీగల్ ఇష్యూ ఏంటి, నా పర్సనల్ స్పేస్లో నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నా. సరే అదంతా నేను డిలీట్ చేయనని చెప్పాను. అండ్ ఆల్సో ఏంటంటే దాంట్లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కాల్ చేయించి మాకు ఇలా ప్రైవసీ కన్సర్న్ మాకు ఇష్టం లేదన్నారు. సో ఆ ప్రైవసీ కన్సర్న్ గురించి నేను డిలీట్ చేసా వీడియో. అంతేగాని వాళ్ళకి భయపడి ఆ పొకడాకాలకి భయపడి తీయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఆల్సో ఆ అమ్మాయి ఒక్కదాన్ని ఫేస్ హైడ్ చేసి నేను మళ్ళీ పోస్ట్ చేస్తా వీడియోస్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే చెప్తున్నాను కదా, ఈ వీడియోలో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, పక్కన ఎవరు లేరు కదా. సో ఈ వీడియోలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఎవరిని అడుగుతారో నేను కూడా చూస్తా. ఎవరైనా ఆ ఒక్క రూపాయి గురించే వెళ్ళేది జాబ్ కోసం. నేను ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నాను కాబట్టి శాలరీ తక్కువైనా సరే నేను అంత దూరం వెళ్ళాను, లేకపోతే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రెసిగ్నేషన్ అనమాట. సో నేను అందుకే రిజైన్ చేస్తాను. ఓన్లీ శాలరీ గురించి కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి మారిన బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ, లేకపోతే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ముందు ఒకటి చెప్పకుండా తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చేయాలని ఫోర్స్ చేసిన విధానం కానీ అండ్ నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకని నేను రెసిగ్నేషన్ చేయాలని కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాను. అండ్ ఏంటంటే వాళ్ళని క్వశ్చన్ చేయకూడదంట, వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదంట, నోరు మూసుకొని పని చేయాలంట. అంత అవసరం లేదు కదా, నీకు పని చేసే వాళ్ళు ఉంటే చేయించుకో, నేను చేయను, నాకు అంత అవసరం లేదు, ఇంకెక్కడన్నా చూసుకుంటా, లేకపోతే నా ఓన్ బిజినెస్ నేను చేసుకుంటా, నువ్వేంటి పని ఇచ్చేది, నీకు ఇంతే శాలరీ అని చెప్పేసిన తర్వాత నేను అన్నాను, నాకు ఇంతే శాలరీ అయితే నేను ఉండను, నాకు ఫస్ట్ శాలరీ ఏదైతే మీకు చెప్పారో నేను జాయిన్ అయినప్పుడు నాకు అది ఇస్తేనే ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నాను. సో అయితే మీ డెసిషన్ ఏంటో ప్రిన్సిపల్కి చెప్పండి. అండ్ మిమ్మల్ని వెళ్ళిపోమని అన్ను, ఉండమని అన్ను, మీకు ఇమీడియట్గా ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే మీరు వెళ్ళిపోండి, లేదు ఈ మంత్ ఉండి చేసుకుంటానన్నా, ఇంకా నెక్స్ట్ మంత్ థర్డ్ మంత్ ఉండి చేసుకుంటానన్నా మీరు ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. నేను ఎందుకు ఉంటాను, నేను ఇంకెక్కడైనా చూసుకుంటా, మా అయితే 1 నెల 2 నెలలు లేట్ అవుతుంది అంతేగా, ఎక్కడైనా దొరుకుద్ది కదా వర్క్. ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా తేడాగా మాట్లాడుతున్నానన్నా నేను అక్కడే ఉండాలా, అవసరం లేదు కాబట్టి నేను బయటకు వచ్చేద్దామని ఇంకా డెసిషన్ తీసేసుకున్నాను. మా పేరెంట్స్తో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా వద్దు వచ్చేయమని చెప్పారు. ఫస్ట్ ఎలాంటి ఆర్గనైజేషన్ అన్నా నువ్వు వర్క్లోకి తీసుకునే ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలను అనుకుంటే మాత్రమే జాబ్లోకి తీసుకో.
లేకపోతే తీసుకోవసరంలా. నీ పిల్లలు నువ్వు కలిపి చేసేసుకోండి. మొత్తం ఆర్గనైజేషన్‌ని రన్ చేసేసుకోండి. అంతేగాని తీసుకొని ఇష్టం వచ్చినట్టు మొహం మీద మాట్లాడడానికి ఎవడు నువ్వసలు? నీతో మాటలు పడడానికి ఏం రాలేదు కదా! నాకేం ఊరికే సాలరీ ఏమి ఇవ్వట్లేదు కదా! వర్క్ చేస్తేనే కదా ఇస్తున్నారు. వర్క్ చేసినందుకు సాలరీ ఇస్తున్నారు. అర్థమైందా? సో, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. చేస్తే నాలాంటోళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు. దానివల్ల అంతా మారాల్సొస్తది. అండ్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇప్పటి వరకు అక్కడ వర్క్ చేసిన వాళ్ళెవ్వరు కూడా క్వెషన్ చేయలేదంట దేని గురించి. ద ఓన్లీ పర్సన్ హూ క్వెషన్ దెమ్ ఈజ్ మీ. నేనే క్వెషన్ చేశానంట. దీంట్లోనే తెలుస్తుందిగా నేను ఎంత స్ట్రాంగో. మేబీ కొన్నిసార్లు సక్సెస్ అవ్వడానికి టైం పట్టొచ్చు. కానీ నాలో స్ట్రెంగ్త్ ఉంది. సక్సెస్ అవి చూపిస్తా. నేనే కాదు ఎవరైనా అంతే. చాలామంది ఫస్ట్ 2 టైమ్సో 3 టైమ్సో ట్రై చేసి ఫెయిల్ అయిపోయామనుకుంటారు. వచ్చే వరకు ట్రై చేయాలి. సక్సెస్ వస్తదా రాదా అన్నది అప్పుడు కదా తెలిసేది. ఒకసారి 2 సార్లు ట్రై చేసి వదిలేస్తే ఎవడైనా సరే ఓడిపోయాను అని అనుకుంటాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నేను నా వైపు నుంచి యాజ్ ఎ లెక్చరర్‌గా నేను వర్క్ చేసిన తర్వాత నాకు జరిగిన ప్రాబ్లమ్సే చెప్పాను. అండ్ కాలేజ్ గురించి, స్టూడెంట్స్ గురించి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు. టైం వచ్చినప్పుడు కుదిరితే అవి కూడా చెప్తాను. అండ్ ఇది బంగారం నా రెసిగ్నేషన్ స్టోరీ. అండ్ దీని గురించి నేను మానేయాల్సి వచ్చింది. అండ్ ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా మీకు త్వరలో చెప్తాను. సో అంతవరకు మీరు ఇలాగే నాకు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే కాంటెంట్ క్రియేషన్ కూడా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.